యెహోషువ నాయకత్వం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఎదురైన అడ్డంకి యోర్దాను నది. ఆ యోర్దాను నది ఏ విధంగా దాటాలి? దేవుడు చెప్తున్నాడు. యాజకులు మందసాన్ని చేతబట్టుకుని ఆ యొక్క యోర్దాన్లో కాలు పెట్టగానే వారి యొక్క పాదాలు యోర్దాన్ నది అంచు తాకగానే యోర్దాన్ నది 2 పాయలుగా మారుతుంది. ఎలా మారుతుంది 2 పాయలుగా? కానీ విశ్వాసంతో యాజకులు మందసాన్ని మోస్తా ఆ యొక్క యోర్దాన్లో కాలు పెట్టగానే యోర్దాను 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. బైబిల్ అంతటి కూడా మూలవాక్యం విశ్వాసమేనండి. క్రొత్త నిబంధన చూసుకుంటే నువ్వు చేసే మంచి పనుల వల్ల కానీ, నీ నీతి క్రియల వల్ల కానీ, నీ గొప్పతనం వల్ల కానీ, నీ అధికారం వల్ల కానీ నువ్వు పరలోకం చేరలేవు. కానీ కేవలము ఆ యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని నమ్మటం ద్వారా మాత్రమే నీకు పరలోకము, పాప క్షమాపణ భాగ్యం నీకు దక్కుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.